ఎయిర్టెల్ యూజర్స్ మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్యా మాకు ఎయిర్టెల్లో 211 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఈ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఎయిర్టెల్ యూజర్స్ 211 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని మీకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం, టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ 211 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజులు మీరు ప్రతిరోజు 1 GB డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో మీకు ఎస్ఎంఎస్ని, లిమిటెడ్ వాయిస్ కాల్స్ని, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని ఈ మూడింటిని ప్రొవైడ్ చేయరు. ఈ 211 రీఛార్జ్ ప్లాన్ని కేవలం డేటా యూజ్ చేసుకునే యూజర్స్ కోసం మాత్రమే తీసుకురావడం జరిగింది. ఏ టెలికాం కంపెనీలో అయినా మీరు రీఛార్జ్ చేసుకునే ముందు 1-2 సార్లు ఆ రీఛార్జ్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ని చూసుకొని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే రీఛార్జ్ చేసుకోండి. కొంతమంది ఎయిర్టెల్ యూజర్స్ తెలియక 211 రీఛార్జ్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మాకు అన్లిమిటెడ్ కాల్స్ వెళ్ళడం లేదని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ రీఛార్జ్ చేసుకున్నా చూసుకొని రీఛార్జ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోని ఖచ్చితంగా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం, టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను.